ఇయర్ వేడుకల సందర్భంగా విశాఖలో కొన్ని ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నేనున్న ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఈ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటలకు కూడా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. అలాగే విశాఖలోని వేరు ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకుంటే పెందుర్తి నుంచి వేపగుంట, అలాగే పెందుర్తి నుంచి కూడా గోశాల మీదుగా అడవరం, అలాగే హనుమంతవాకు వైపు వెళ్ళే బీఆర్టీఎస్ రోడ్లో కూడా ఈ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు. అలాగే విశాఖలోని ఆర్కే బీచ్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే నేపథ్యాన అక్కడ కఠిన నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు. నిజానికి ప్రజలు సజావుగా అర్ధరాత్రి వరకు అక్కడ హాయిగా గడుపుకునే అవకాశం పోలీసులు కల్పిస్తున్నారు. అయితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడానికి అక్కడ షీ టీమ్స్తో పాటు ఇతర పోలీస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్కే బీచ్లో ఈ సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా ఎలాంటి వాహనాలను అనుమతించే పరిస్థితి లేదని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఆ క్రమంలో ఇటు వైఎంసీఏ వద్ద, అలాగే మరోవైపు చూసుకుంటే ఎన్టీఆర్ స్టాట్యూతో పాటు మరోవైపు కోస్టల్ బ్యాటరీ వద్ద, అలాగే ఆర్కే బీచ్ వద్ద కూడా వేరు ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేసుల్లోనే వాహనాలు నిలిపివేసి ఏదైతే ఆర్కే బీచ్లోకి వెళ్ళే సందర్శకులు ఖచ్చితంగా కాలినడకన వెళ్ళాలని కూడా సూచిస్తున్న పరిస్థితుంది. మొత్తానికి ఈసారి విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ఒకవైపు అన్ని వర్గాలు సిద్ధమవుతుంటే పోలీసులు మాత్రం నిబంధనలు అమలు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలను హాయిగా గడుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ దశలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్తో పాటు బీఆర్టీఎస్ రోడ్, ఆర్కే బీచ్ రోడ్లలో మాత్రం ఈ సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా వేరు నిబంధనలు అమలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.